share and subscribe to vishwasam.in. కాలం కలిసొస్తే చంద్రబాబు అంతటి బలవంతుడు మరొకడు లేడు అన్నట్టుగా ఉంటుంది టీడీపీ రాజకీయం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అసలు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందే జగన్ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ముందు ఇప్పుడు అవకాశం కనిపిస్తోంది. మొగ్గు టీడీపీ వైపే ఉందని ప్రజలే కాదు నాయకులు కూడా టీడీపీ వైపే చూస్తున్నారని, టీడీపీ గెలవబోతోందని ప్రచారం చేసేందుకు బాబు కొత్త ఎత్తుగడ రెడీ చేశాడా? చూడబోతే పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. కేంద్రంలో బీజేపీ చేస్తున్న ముందు జాగ్రత్త హడావిడి ఇప్పుడు ఏపీ రాజకీయాన్ని ప్రభావితం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఎలాగో చూద్దాం. లెక్క ప్రకారం ఏప్రిల్లో 50కి పైగా రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. మామూలుగా అయితే ఏప్రిల్ నాటికి సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది కాబట్టి ఆ ఎన్నికల తర్వాత అంటే జూన్ తర్వాత ఎన్నికలు పెట్టుకోవచ్చు. ఈలోగా పార్లమెంట్ సమావేశాలు కూడా ఉండవు. బడ్జెట్ సెషన్స్ ఫిబ్రవరిలోనే అయిపోతాయి కాబట్టి ఇబ్బంది లేదు. కానీ మోడీ అలా కాదు కదా, రాజకీయం కమ్స్ ఫస్ట్ అనే టైపు. అందుకే ఏప్రిల్లో పదవీకాలం ముగిసే స్థానాలకు మార్చిలోనే ఎన్నికలు పెట్టాలని కేంద్రం ఓ అంచనాకు వచ్చేసింది. దాని ప్రకారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం లాంఛనమే. ఇదిగో ఇక్కడే ఉంది అసలు బొమ్మ. ఏపీలో ఖాళీ అవుతున్న 3 రాజ్యసభ స్థానాలు. బీజేపీ, టీడీపీ, వైసీపీల నుంచి ఒక్కో సభ్యుడి పదవీ విరమణ. ప్రస్తుతం ఓ రాజ్యసభ సీటు గెలవాలి అంటే దాదాపు 40కి పైగా సభ్యుల మద్దతు కావాలి. ఆ లెక్కన వైసీపీ 3 సీట్లు గెలవడం ఖాయం. టీడీపీ బలం 25 అనుకుంటే ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదు. కానీ జగన్ పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకుంటాడా చంద్రబాబు? ఎన్నికల ముందు టికెట్ల కోత పెట్టే పనిలో జగన్. ఇప్పటికే 40 మందికి పైగా టికెట్లు ఎగిరిపోయాయి. ఇలాంటి సమయంలో వారందరినీ ఆకర్షించి రాజ్యసభ సీట్లు గెలిచే ఎత్తుగడ వేస్తాడా? ఇదే చర్చ ఏపీ రాజకీయాల్లో నడుస్తోంది. జగన్ మీద సొంత పార్టీలో తీవ్రమైన అసంతృప్తి ఉందని, పైగా టికెట్లు రావని తేలిపోయిన వాళ్లు ఎలాగూ ఇంకా పీకేదేముంది అని సపోర్టు చేస్తారని టీడీపీలో ఓ ఆశ కనిపిస్తోంది. ఆ టికెట్లు రాని వాళ్లను లాగితే సొంత బలంతో కలిపి 60 దాటుతుంది టీడీపీకి సపోర్ట్. అంటే ఓ స్థానం గెలిచాక ఇంకా బలం మిగులుతుందన్నమాట. దీనివల్ల వైసీపీలో ముసలం పుట్టిందని, జగన్ పార్టీ ఓడుతుందని ప్రచారం చేయడంతో పాటు సొంత పార్టీకి ఉత్సాహం ఇవ్వచ్చు అనేది చంద్రబాబు చుట్టూ ఉన్న వాళ్ల ఆలోచన. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే ఫార్ములా అప్లై చేసిన టీడీపీ. పంచుమర్తి అనురాధ గెలిచింది పక్క పార్టీ ఓట్లతోనే. ఈసారి కూడా అలాగే చేస్తాడా చంద్రబాబు? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఖాళీ అవుతున్న 3 స్థానాల్లో ఒకటి బీజేపీది. సీఎం రమేష్ ఆ పార్టీలోనే ఉన్నాడు కాబట్టి అందుకే ఇప్పుడు వైసీపీ గనక బీజేపీకి ఓ రాజ్యసభ సీటు ఆఫర్ ఇస్తే లెక్క మారొచ్చు. నేను మీకు ఓ రాజ్యసభ సీటు ఇస్తా, వచ్చే ఎన్నికల్లో మీరు అన్ని రకాలుగా నాకు మద్దతు ఇవ్వండి, సపోర్టు చేయండి అని జగన్ ఢిల్లీ వెళ్లి ప్రపోజల్ పెడితే పరిస్థితి మరోలా ఉండొచ్చు. సీఎం రమేష్ అంటే తెర వెనక రాజకీయాలు చేయడంలో ఆరితేరినోడు. పైగా తన రాజ్యసభ సీటు కోసం పాత బాస్ చంద్రబాబుతో అయినా, సొంత జిల్లా నాయకుడు పేరుతో జగన్తో అయినా కలిసిపోవడానికి మొహమాటం అస్సలు పడడు. అందుకే ఇప్పుడు ఏపీలో రాజ్యసభ ఎన్నికల ఈక్వేషన్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఒకవేళ చంద్రబాబు గనక జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల మద్దతు గుంజగలిగితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ చాకచక్యం చూపిస్తుంది అనుకోవచ్చు. అలా కాకుండా జగనే 3 సీట్లు నిలబెట్టుకొని రాజ్యసభ రేసులో పైచేయి సాధిస్తే జగన్ పవర్ తగ్గలేదు,
టీడీపీ మీడియా చేస్తున్నంత హడావిడి రాజకీయ వర్గాల్లో లేదు అని తేలిపోతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Vishwasam.in.